తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. యేసయ్య అంటున్నాడు, ఈ లోకంలో మనుషుల మాటలు బట్టి గాని, లోకస్తుల మాటలు బట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కొన్నాళ్ళే ఆనందం. ఆ ఒక్క నిమిషమే ఆనందం ఉండిన తర్వాత దేవుడి మాట బట్టి కాక లోకంలో మనుషుల మాటలు బట్టి మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఒక్క రోజు లేదా 10 రోజులు ఆనందం ఉంటుంది కానీ, నా మాటను బట్టి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అటువంటి వారి కుటుంబాలు క్రీస్తు అనే బండ మీద నిరంతరం కట్టబడి నూరేళ్ల పాటు దీవించబడతారు. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఎప్పుడు కూడా ప్రతి పనులు కూడా దేవుడి మాట బట్టి జరిగించాలి. చూడండి, భవిష్యత్తు మనిషికి తెలియదు. లోకంలో ఎవరికి కూడా తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరగాలో, ఎప్పుడు ఏం జరిగించాలో అంతా కూడా భగవంతుని చేతుల్లో ఉంది. చాలామంది ఈ లోకంలో గమనిస్తూ ఉంటే దేవుడు మాట నమ్మవలసిన వారు లోకంలో మనుషుల మాట నమ్మి ఒక ఇల్లు కట్టుకున్నా, పొలం కొనుక్కున్నా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పిన మాటలు బట్టి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఆనందం కొంతకాలమే. తర్వాత వారి విచారంతో, బాధలతో, కష్టాలతో ఉంటారు. చూడండి, మన కడుపును పుట్టిన బిడ్డ మన మాట విని దాని ప్రకారం వెళ్ళినప్పుడు మన చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తాం. మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి వాళ్ళకే ఇస్తాం. వారికి ఏ ఆపద రాకుండా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. అదే మనం అలా కాకుండా ఈ బిడ్డలు మరొకరు మాటలు బట్టి అటు ఇటు వెళ్తూ ఉంటే వారిని ఎవరు కాపాడుతారు? ఎవరు రక్షిస్తారు? ఎవరికి వాళ్ళు సహాయం చేస్తారంటే కన్నతల్లి మాత్రమే సహాయం చేయగలదు. కన్నతండ్రి మాత్రం సహాయం చేయగలరు. కానీ వేరే ఎవరు కూడా వారికి సహాయం చేయలేరు. కాబట్టి దేవుడు నా మాటల బట్టి వాటు చప్పున చెయ్యి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉండను. చూడండి, దేవుడు మాట బట్టి మనం ఇల్లు కట్టుకుంటే మన ఇంట్లోకి ఎవరు వస్తారండి? దేవుడేగా. ఒక తల్లి దేవుడు మాట బట్టి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, దేవుడు మాటను బట్టి కట్టుకున్న ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఒక సాతాను శక్తులు రావు, కీడు రావు, శాపం రావు, బాధలు రావు. దేవుడు మాట బట్టి మనం ఇల్లు కట్టుకుని దేవుడు మాట బట్టి మనం అడుగులు వేసినప్పుడు ఆ ఇంట్లోకి పరమాత్మ దేవుడు వస్తాడు. మన జీవితాలు ఆస్వాదించేవాడు, మన కుటుంబాన్ని ఆస్వాదించేవాడు, మన చేతులను ఆస్వాదించేవాడు. మనం ఏ రీతిగా ఈ లోకంలో ఎదగాలి అనుకుంటున్నామో అటువంటి ఎదగదలకి సాయం చేసే దేవుడు మాటను బట్టి మనం ఇల్లు కట్టుకుని ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలోకి దేవుడు వస్తాడు. దేవుడి స్తోత్రం. చూడండి, ఇల్లంతా చీకటిగా ఉన్నప్పుడు ఒక్క చిచ్చేయగానే కరెంట్ ఎలాగైతే వెలిగిస్తుందో దేవుడు మాట బట్టి మన ఇంట్లో ప్రవేశించాం కనుక మనకంటే ముందుగా ఇంట్లోకి ఎవరు వచ్చారంటే దేవుడేనండి. ఎప్పుడైతే దేవుడి మాటను గౌరవిస్తామో, దేవుడికి లోబడుతూ ఉంటామో, దేవుడి మాట ప్రకారంగా మనం ఈ గృహాన్ని ఏర్పరచుకుని ప్రవేశించినప్పుడు ఆ గృహానికి అధిపతిగా దేవుడు ఉంటాడు, యజమానిగా దేవుడు ఉంటాడు. ఏ కీడు ఆ కుటుంబానికి రాకుండా ఆ ఇంటి చుట్టూ కూడా బలమైన కంచె, బలమైన కాపుదల దేవుడు ఇస్తారు. ఆ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులు నూరేళ్ల పాటు వారు ఆశ్రయిస్తూ ఉంటారు. వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాల మేళ్ళు వారు చూస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు నేను గమనిస్తూ ఉండేవాడిని. ప్రాంతంలో వారు దేవుని నమ్ముకుంటూ ఉండేవారు. కానీ ఇంట్లో ప్రవేశించినప్పుడు రకరకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రకారం ప్రవేశించినప్పుడు అంటూ ఉన్నారు, ఏంటోనండి 40 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నాను, ప్రవేశించే దినం నాకు ఏం లేదు, సంతోషం లేదండి, ఆనందం లేదండి, ఎవరికి ఒంట్లో బాగట్లేదండి, ఎవరికి రోగాలతో బాధపడుతున్నామని అటువంటి వారు బాగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు ఈ కుటుంబం దేవుడి మాట కోసం అక్కడికి వచ్చింది. దేవుడు నాకు మాట ఇచ్చాడు. దేవుడి మాటను బట్టి ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నాను కనుక ప్రభు ఆత్మ చెప్తున్నాను, సిరి సంపద ఈ కుటుంబంలో తరతరాలుగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు స్తోత్ర. దేవుడు పలుకుతున్న ప్రతి మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఆయన ఒకే మాట అంటున్నాడు, నా మాట బట్టి మీరు అడుగులు వేస్తే, నా మాట బట్టి మీరు ప్రవేశిస్తే మీరు ఇసుక వల్లి వెళ్ళవద్దు, కానీ క్రీస్తు అనే బండ మీద మీ జీవితం ఏమవుతాయంట? కట్టబడతాయి. క్రీస్తు అనే బండ ఎప్పుడూ కూడా మనకి జారిపోదండి. చూడండి, పునాది లేని ఇల్లు ఎంతకాలం ఉంటుంది చెప్పండి? కింద బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే, మంచి పునాది వేయకపోతే, ఎంత మంచి టైల్స్ వేసినా, ఎంత మంచి బిల్డింగ్ కట్టినా, ఏదైనా వరద వచ్చినా, తుఫాను వచ్చినా బలం సావదు. కనుక ఏమవుతుందంటే బీట్లు ఇచ్చి పడిపోతుంటుంది. అదే మంచి బేస్మెంట్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వర్షం వచ్చి నీకు భయం ఉండదు. ఎందుకంటే
ఆ బేస్మెంట్ నీ ఇల్లు కాపాడుతుంది. దేవుడి స్తోత్రం. క్రీస్తు అనే మాటను బట్టి మనం కట్టుకున్నప్పుడు ఆ క్రీస్తు అనే దేవుడు నీ కుటుంబానికి ఏ బీట్లు పడకుండా, జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా, క్రీస్తు అనే ఆ బండ మన కుటుంబానికి కంచెగా ఉంటుంది, కాపాడుతుంది, మేలు జరిగిస్తుంది. అనేక దేవుడి చేత నింపబడతాం. అందుకే దినాన్న మన సహోదరుడు ఆ బిడ్డ మన సాయంత్రం ఇంటికి వచ్చి ఈరోజు మా ఇల్లు ప్రారంభించాలండి అన్నప్పుడు దేవుడు అన్న మీరు ప్రార్థన చేసుకున్నా ప్రభు చెప్పాడు చంద్రపడి వెళ్ళరా వాళ్ళు దీవిస్తాను. దేవుడు స్తోత్రం. చూడండి, ఎవరైనా ఒక ఎమ్మెల్యే మన దగ్గర రావాలంటే వస్తారా వెళ్తామా? మనం వెళ్ళి చెప్తాం. వాడికంటే గొప్పవాడు దేవుడు అంటే. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చిన కోరుకుంటామో ఆయన గంటి వేసే దేవుడు కాదు, కానీ మాటను గౌరవించి నీ ఇంటికి వచ్చి దేవుడు ఈ రకంగా జరిపించడానికి ఎంతో దగ్గర. ఎందుకంటే ఎన్నో గృహాలు నేను చూశానండి, వారు ఎన్నో లక్షలతో కట్టారు, కానీ వాళ్ళు దేవుడి మాట కాకుండా లోకం మాట తీసుకున్నప్పుడు ఎంతో ఇబ్బందులు పాలైపోయారు. తర్వాత వారు దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నప్పుడు వల్లాదిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న దరిద్రాన్ని, శాపాన్ని, సాతాన శక్తులు దేవుడు తోడుపరిచాక వారికి మళ్ళా బాగున్నాయి. మనం ఎప్పుడు కూడా అవసరమా ఏ పని ప్రారంభించుకున్నా, ఏ పని ముగించుకున్నా ఒకరిని ముందు పెట్టుకోవాలి. ఎవరినండి? మనుషులనా, బంధువులనా, చుట్టాలనా, శాస్త్రవేత్తలనా? ఎవరిని పెట్టుకోవాలి? మన నిరంతరం ఆశించి దీవించే దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి. దేవుడు స్తోత్రం. చూడండి, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి అడగడం ముందడుగుతారు. ఎందుకంటే ముందు వచ్చే గొయ్యి అయినా ప్రమాదమైన వారు చూసి బిడ్డలు తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. మన దేవుడు మనం ముందు పెట్టుకున్నప్పుడు గొయ్యిలో నేను పన్నెత్తాడా, శ్రమలో నేను పన్నెత్తాడా, కష్టంలో నేను పన్నెత్తాడా అంటే దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళుతూ ఉంటే ఆయన గొయ్యి ఉంటే గొయ్యి పూర్తి చేసి నేను రోడ్డు వేస్తాడు. ముళ్ళ కంచి వాళ్ళు తొలగించి మంచి మార్గం చూపిస్తాడు. ఏది నువ్వు అనుకున్నా నీకు ఏమీ తెలియదు కనుక ఆయనే నీ ముందుండి మార్గాలు సరళం చేసుకుంటూ, త్రోవలు సరళం చేసుకుంటూ ఒక మంచి జీవితాన్ని, మంచి ఆశీర్వాదాన్ని, మంచి కుటుంబాన్ని దేవుడి మీ జీవితాల్లో ఆరి నడిపించాలంటే ప్రభు వాక్యం ఉంటుంది. ఎవరైతే నా మాట బట్టి వాడు చప్పున చేయిస్తుంటాడో ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండను. వాన కురిసిన, వరదలు వచ్చను కానీ ఆ ఇంటి కొట్టుని కానీ పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కిందకు మరొక మాట చదువుతారండి. మరి ఈ మాటలు విని వాడి చెప్పు ఎవరైతే చేయరో వాడు బుద్ధిహీనంగా ఉంటాడో. వాన కురుతుంది, వరదలు వస్తూ ఉంటాయి, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలిపోయి పాడైపోను. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి మాటను బట్టి ఇంట్లో ప్రవేశించారు కనుక దేవుడి బట్టి మీ కుటుంబాల్లో సిరి సంపదలు, మేలులు, ఆశీర్వాదాలు ఉండమే కాదు, కానీ దేవుడి మీ యజమానిగా ఉండి మీకు తోడిగా ఉండి దేనికోసం ఇంట్లో ప్రార్థిస్తారో అవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. అట్ట దేవుడు మీకు ప్రార్థన